హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్. ఈరోజు ఇడ్లీ పిండితో పునుగులు చూపిస్తున్నానండి. చాలా బాగుంటాయి, టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలండి: ఇడ్లీ పిండి 1 కప్పు, మైదా 3 స్పూన్లు, పచ్చిమిర్చి ఒక 4-5 అండి, 2 ఆనియన్స్, కరివేపాకు కొంచెం, కొత్తిమీర అండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని ఇడ్లీ పిండి వేసుకోవాలండి. ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. మైదా పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండి గట్టి పడితే కొన్ని వాటర్ వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువగా వేసుకోవద్దండి, లూజ్ అయిపోతుంది మళ్ళీ. అందుకే కొన్నే వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి. సాల్ట్ అవసరం లేదండి, ఇడ్లీ పిండిలో వేస్తారు కాబట్టి అదే సరిపోతుంది. కావాలనుకున్న వాళ్ళు టేస్ట్ చూసి వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయ్యాక చిన్న చిన్నగా వేసుకోవాలండి. దగ్గరగా వేసుకోకండి, అతుక్కుంటాయి కాబట్టి కొంచెం దూరంగానే వేసుకోండి. 2 మినిట్స్ తర్వాత అటు ఇటు టర్న్ చేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిపోయినాయండి, తీసేసుకోవాలి. సెకండ్ వాయి కూడా వేసుకోవాలి. వేగాక అవి తీసుకోవాలండి. అయిపోయినాయండి, ఈజీ ప్రాసెస్ అండి. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అందరికీ.